కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది JBITలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఇందులో అగ్రిగోల్డ్ ఆస్తులు తీసుకోవాల్సిన చర్యలు, బాధితులకు తక్షణ సాయంపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష చేస్తోంది. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న మనకి లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, ఓవర్ టు యు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఇందులో అగ్రిగోల్డ్ ఆస్తులు తీసుకోవాల్సిన చర్యలు, బాధితులకు తక్షణ సాయంపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష చేస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, అక్షయ, అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. గతంలో కూడా మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ వీళ్ళంతా కూడా ప్రధానంగా భేటీ అయ్యారు. ఇందులో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. అంటే అగ్రిగోల్డ్ బాధితులకి తక్షణ సాయం ఒక 6 నెలల్లో ప్రకటించాలని గతంలో చెప్పారు. అయితే దీనికి సంబంధించి కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి కూడా అటు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి అటాచ్మెంట్, ఈ వ్యవహారాలన్నిటి మీద కూడా ఒక డీటెయిల్ గా పిక్చర్ వస్తే కనుక బాధితులకు సత్వరం న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. 25,000 రూపాయల అమౌంట్ ఉన్న వాళ్ళు ఎవరు, 25,000కు పైగా ఉన్న వాళ్ళు ఎవరు, 1,00,000 రూపాయల వరకు ఎవరెవరికి చెల్లించాలి, ఈ అంశాలన్నిటి మీద కూడా ఒక బాధితులకు సంబంధించి క్లియర్ కట్ గా ఒక లిస్టు ప్రిపేర్ అయితే కనుక ఎక్కడికక్కడ సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు వీటన్నిటి మీద కూడా పూర్తి డేటా తయారు చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే మంత్రివర్గ ఉపసంఘం కీలక విషయాలన్నింటి మీద కూడా ప్రధానంగా చర్చ జరిపింది. ఇందులో ప్రధానంగా అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారు, ఇప్పటివరకు సాయం ఎంతమందికి అందింది, అంటే వాళ్ళకి అందాల్సిన సాయంలో ఎంత పర్సంటేజ్ సహాయం అగ్రిగోల్డ్ బాధితులకు చేరింది, ఈ విషయాలన్నిటి మీద కూడా ప్రధానంగా మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోంది. అదేవిధంగా అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్ కూడా కోర్టు కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చిన దానికి సంబంధించి, అదేవిధంగా ఇతరత్ర అంశాలను దృష్టిలో పెట్టుకుని కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మంత్రివర్గ ఉపసంఘం కనుక ముందు అగ్రిగోల్డ్ బాధితుల లిస్టు తయారైతే కనుక వాళ్ళకి అందాల్సిన సహాయం గురించి, అదేవిధంగా అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి కూడా ఒక పిక్చర్ వస్తే కనుక ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వివరాలన్నిటి మీద కూడా ప్రధానంగా భేటీ అయ్యారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరపు నుంచి నాయకులు కూడా కొంతమంది అటెండ్ అయ్యారు. వాళ్ళు చెప్పాల్సిన అంశాలు కూడా మంత్రులకు వివరించారు. డీటెయిల్గా ఈ సమావేశం ముగిసిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడం మీద ఎలాంటి కార్యాచరణ అవలంబిస్తున్నారు, తక్షణ సాయం ఎవరెవరికి ఎంతమందికి చేసే అవకాశం ఉంది, లాంగ్ రన్లో ఎంతమందికి చేసే అవకాశం ఉంది, అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్మెంట్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఎవరెవరికి న్యాయం చేసే పరిస్థితి కనిపిస్తోంది, ఈ అంశాలన్నిటి మీద కూడా ఈ మీటింగ్ తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అక్షయ. ఓకే ప్రసన్న.